ప్రజాసేవే తమ ధ్యేయమని 47వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ అన్నారు. ప్రజలు ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగం లక్ష్మీ రామ్మోహన్ ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సతీష్ నగర్ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ముందుగా సతీష్ నగర్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని, సతీష్ నగర్ కాలనీ వాసులు ఏ కార్యం చేసినా తమ ఫంక్షన్ హాల్ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అన్నీ ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ, సింగారపు విజయ్, సయ్యద్ కాజా మొహినుద్దీన్, అంబటి నాగరాజు, నవీన్, సింగారపు అజయ్, కామేశ్వరి, అంబటి గంగా భవానీ, సుగుణమ్మ, అలివేలు, పుష్ప, చామల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన 47వ డివిజన్ మరి సతీష్ నగర్, బోయవాడ, భగవాన్ కాలనీ, విద్యానగర్ మరి కాలనీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సింగం లక్ష్మి 47వ వార్డు 47వ డివిజన్ మరి కార్పొరేటర్ అభ్యర్థిగా మరి కారు గుర్తు మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్న మీ అందరికీ సుపరిచిత్రాలని మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ వార్డు ప్రజలందరూ కూడా మా సేవలు మీ ముందుకు పంచాలని చెప్పి మేము లక్ష్మీ రామ్మోహన్ ముందుకు వస్తున్నారు. కాబట్టి మరి సతీష్ నగర్లో ఇవాళ ఇంటింట ప్రచారంలో భాగంగా సతీష్ నగర్లో ప్రచారం జరుగుతున్నది. సతీష్ నగర్లో మరి మౌలిక వసతులు ఈ కాలనీలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ మొత్తము బండలతో ఉంది. మరి ఆ అవన్నీ తీసేసి డ్రైనేజీ వ్యవస్థని చాలా మంచిగా చేస్తామని ఒకటి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ సతీష్ నగర్ కాలనీ వాసులందరికీ కూడా మేము మా ఫంక్షన్ హాల్ను మరి నిరుపేదలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినాం. అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ని కూడా మరి ఆంజనేయుల టెంపుల్ దగ్గర నిర్మిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ మరి కాలనీ వాసులకు చెప్పడం జరిగింది. మా సేవలు మమ్మల్ని గుర్తించి మా సేవలు మీకు అందించాలని మీరు కోరుకొని మరి మాకు మీ అమూల్యమైన ఓటు వేసి కారు గుర్తు మీద వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. మరి వార్డు ప్రజలందరికీ కూడా మరొక్కసారి అవకాశం ఇవ్వాలి. మరి 47 డివిజన్ని ఆదర్శ డివిజన్గా నల్లగొండ 48 డివిజన్లో మరి 47వ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడానికి మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా నాకు మరి కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని నమస్కారం చేసుకుంటున్నాను. వార్డు ప్రజలందరికీ కూడా జై తెలంగాణ. 47వ డివిజన్ సింగం లక్ష్మీ రామ్మోహన్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డారు. కొన్ని హామీలు ఇచ్చారు. ఇక్కడ ఈ సతీష్ నగర్ కాలనీకి కొన్ని చేస్తానని చెప్పి ఖచ్చితంగా అక్కని గెలిపించగలరని ప్రార్థన అందరికీ, సతీష్ నగర్ కాలనీ వాసులందరికీ. రాను ముందుకు చాలా ముందుకు వస్తారు. 25 సంఘాలకి అధ్యక్షురాలు, పొదుపు సంఘాలకి పొదుపు మెంబర్స్ అందరికీ ఎన్నో రకాలుగా సేవలు చేశారు. ఈ ఒక్కసారి కూడా అక్కని గెలిపిస్తే మీ ముందుకు వస్తారు. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 47వ వార్డు సింగం లక్ష్మి గారు నిలబడ్డారు. గంగపుత్ర సంఘం పొదుపు సంఘాలు కూడా చాలా చేశారు. పొదుపు సంఘాలు చాలా సేవలు చేస్తున్నారు. ఒకసారి ఆమెను గెలిపించాలని కోరుతున్నాను.